బ్యాక్ టు అప్డేట్స్. రాష్ట్ర మొత్తం దాదాపు సునామీలాగా కూటమికి ఫలితాలొచ్చాయి. వైసీపీ కేవలం 11 స్థానాలతో బయటపడింది. అయితే ఈ 11లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానం ఒకటి బోల్తా కొట్టింది. ఇందుకు ఆ పార్టీ అభ్యర్థే కారణమనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. ఇంతకీ ఎందుకు అలా జరిగింది? ఆఖరి నిమిషంలో ఏం జరిగింది? ఎవరా ఎమ్మెల్యే? ఎన్నికల్లో కూటమి కోల్పోయిన స్థానాల్లో ఒకటి కడప జిల్లాకు చెందిన రాజంపేట. అక్కడ టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్రం మొత్తం కూటమికి జై కొట్టిన రాజంపేటలో మాత్రం ఫలితం తిరగబడింది. ఎందుకలా అయింది అని ఆరా తీసిన టీడీపీ పెద్దలకు షాకింగ్ విషయాలు ఎదురయ్యాయి. అయితే దీనికి టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం స్వయంకృత అపరాధాలే కారణమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి రాజంపేట ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ 2 దశాబ్దాలుగా ఆ పరిస్థితి లేదు. వరుసగా టీడీపీకి అపజయాలే. కానీ 2024 ఎన్నికల ముందు నాటికి పరిస్థితి మారిపోయింది. రాజంపేటలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. కానీ సుగవాసి వ్యవహారంతోనే ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయని అంటూ ఉంటారు నియోజకవర్గ టీడీపీ క్యాడర్. రాజంపేటలో టీడీపీ నేతలు బత్యాల చెంగల్ రాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పార్టీ కోసం పనిచేశారు. వీరిద్దరూ లోకల్. కానీ వీరిద్దరిని కాదని సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చారు. కుల సమీకరణాలు, సుగవాసి తండ్రి పాలకొండల రాయుడు మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనుభవం ఉండడంతో కలిసి వస్తుందని టీడీపీ పెద్దలు భావించారు. ఇక అప్పటికే వైసీపీ అంతర్గత పోరు కూడా ఉంది. దీంతో విజయం నల్లేరు మీద నడకగా భావించారు. కానీ ఫలితాలు మారిపోయాయి. వైసీపీ అభ్యర్థి ఆకేపాటి గెలిచాడు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలుచుకున్న రాజంపేటలో ఓటమి పార్టీ పెద్దలను నివ్వెరపోయేలా చేసింది. సుగవాసి వ్యవహారం వల్ల ఇదంతా జరిగిందనేది రాజంపేట టీడీపీలోని మరో వర్గం ఆరోపణ. ఎన్నికలకు ముందే వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న పోలింగ్ బూతుల్లో టీడీపీ ఏజెంట్ల నియామకాన్ని పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా గెలిచిన ఎమ్మెల్యే తమ్ముడి ఇంటికి వెళ్లడంపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిపింది. అంతేకాదు రీసెంట్ గా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం విషయంలోనూ సుగవాసి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు చేతిలో నుంచి కత్తెర బలవంతంగా లాక్కుని రిబ్బన్ కట్ చేశారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గం మరింత ఆగ్రహానికి గురైంది. 2 వర్గాలు కూడా ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి.
అభ్యర్థి పార్టీ నేత, అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని కలవడం ఏంటని పార్టీ క్యాడర్ భగ్గుమంది. ఇదంతా చూస్తుంటే ఎన్నికల ముందు సుగవాసిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమే అనిపిస్తుంది అనే భావనలో ఉన్నారు. వైసీపీ కోసం పనిచేశారని బాహాటంగానే ఆరోపిస్తున్నారు. సుగవాసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది ఆసక్తిని రేపుతోంది.